95వ అకాడమీ అవార్డ్స్ వేడుకల్లో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఇది ఎంతో గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా కీర్తిని వెలుగెత్తి చాటారన్నారు. విశ్వ వేదికపై ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని నిరూపించింది. ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు చిరు. భారత్ ఎప్పటికీ ఒక కళ అని భావించేది, కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. RRR బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ అందులో చరణ్ కూడా పార్ట్ అవడం అనేది మా ఫ్యామిలీకి మాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే నిజానికి చరణ్ కూడా చాలా అద్భుతంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ మొత్తం యూఎస్లోని కానీ LA కానీ తను ఎన్నో పర్యటించడం జరిగింది. అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇది ఒక చరణ్కే మనం అట్రిబ్యూట్ చేయకూడదండి. ప్రతి ఒక్కరు కూడా అండ్ దీన్ని ఆస్కార్కి తీసుకెళ్ళడానికి వెనకాల కృషి చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా రాజమౌళి కానీ, కిరవాణి గారు కానీ, తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను RRR ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా, మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధంగా వీళ్ళ ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా అనుకుంటున్నాను. క్రికెట్ లో లాస్ట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఎట్లాంటిది ఆస్కార్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ మీరు లోపల ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా తెలుస్తుంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాటు సాంగ్ కి పెర్ఫార్మెన్స్ కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నది ఏమో చెప్పలేదు. సచ్ ఏ జెన్యూన్ జడ్జిమెంట్, అది వర్డిక్ట్. అది లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చిన సంతోషం. కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. అది అండ్ తండ్రి గారిని బిడ్డ మనకంటే పై స్థాయిలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు. అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాత్ వేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటారు ఇన్ ఫ్యూచర్? అండ్ ఇది ఒక ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు. మనందరికీ కలిపి ఒక మద్రాస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా, శంకరాభరణం అనుకోండి, లేకపోతే మిగతా సినిమాల నుంచి ఒక తెలుగు అనేది ఒకటి ఉంది అనేది తెలియటం అనేది మనం అప్పుడే అది చాలా గొప్ప ఫీల్ అయ్యాము. నేను కూడా చాలాసార్లు చెప్పాను, మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు దేశవ్యాప్తంగా అనేది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు అనేది, తెలుగు వాళ్ళ గొప్పతనం అనేది సినిమా పరంగా అండ్ తెలుగు ఎలాంటి గొప్ప సినిమాలు తీస్తారనేది ఈ రోజున సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది చాలా గర్వపడే మూమెంట్. చిరంజీవి గారు, అంటే చివరి వరకు కూడా టాప్ గన్ హోల్డ్ మై హ్యాండ్ అనేటువంటి పాట ఇస్తుంది అని అందరూ భావించారు. కానీ చివరికి RRR అని అనౌన్స్ చేయగానే వెరీ నెక్స్ట్ మూమెంట్ లో మీకు ఫీల్ అయ్యింది? అంటే నేను అనుకోవడం ఏంటంటే అక్కడ గాగా కానీ మిగతా మీరన్న మారువిక్ వీళ్ళందరికీ కూడా గొప్ప టాలెంటెడ్ గాయకులు, సో వీళ్ళందరికీ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన ప్రమోషన్ కానివ్వండి, ఈ సినిమా రిసెప్షన్ కానివ్వండి, ఆల్ ఓవర్ ది వరల్డ్, జపాన్ నుంచి కానీ మిగతా ఇతర దేశాల నుంచి కానీ, కొరియన్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించడం కానీ మనకు తెలియకుండా ఎంతోమంది దీని ఎఫెక్ట్ ఎంతో కొంత అక్కడ ఉండే వాటర్స్ మీద కూడా ఉంటుందని అనుకుంటాను. అండ్ ఇంత ప్రాచుర్యం చెందినటువంటి దీనికి ఎందుకు మనం ప్రత్యేకంగా దీనికి మీద మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్కార్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా అమీర్ ఖాన్ లగాన్ సినిమాని చాలా ఏజెన్సీస్ ద్వారా చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ వీళ్ళు అంటే టీమ్ RRR అంటే వేరియస్ మ్యాగజైన్ వాళ్ళు కావచ్చు, టీం కార్తికేయ కావచ్చు, వీళ్ళ అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు? వీళ్ళు చేసింది కాదండి, వీళ్ళు చేసింది అద్భుతం ఏంటంటే RRR. సో RRR అనేది ఈ ఒక అవకాశం కల్పించింది అంతే. మనం ఏదైనా సరే అవకాశం వచ్చేలాగా మనం ప్రత్యేకించి ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ మార్కెటింగ్లో మా సినిమా ఒకటి తీసాము, మీరు వీక్షించండి,
మీకు కనుక ఇంప్రెసివ్గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వగలిగారు, ఇచ్చారు. కానీ వాళ్ళని ఆకర్షింపజేసుకుంది ఈ అవార్డు రావడం దోహదపడింది. సరే, ఇంకొక విషయము, ఇప్పుడు ఎప్పుడైతే మన సాంగ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, అనౌన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారు మాట్లాడేది వాయిస్ రావట్లేదు మనకి. ఇచ్చారు. సో ఇది మన దేశానికి, అంటే ప్రపంచం నుంచి చూసుకుంటే మన దేశానికి, మన తెలుగు వాళ్ళకి కాలర్ ఎగరేసుకునేటటువంటి మూమెంట్. చాలా గొప్ప మూమెంట్ అండి ఇది. ఎందుకంటే నేను చూస్తుంటే చెప్తున్నాను మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అంటే ఒక సినిమా వాడిగా ఈ సినిమాలో 45 సంవత్సరాల పైనుంచి ఉన్న నాకు ఎప్పటికైనా ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆస్కార్ అనేది మనకి అల్టిమేట్ అన్న సినిమా వాళ్ళకి, ఇంకా అంతకు మించింది మనకి ఏది ఉండదు. దాంట్లో నేను ఒక టైంలో యుద్ధభూమి ఆ సినిమా చేసే టైంలో నాకు ఏదో స్పెషల్ అకేషన్ నాకు ఇన్వైటీగా వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ ఆస్కార్. దాంట్లో రెడ్ కార్పెట్ మీద వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాము, అక్కడ కూర్చోము చేసాం. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం, అది చూడటం అనేది నాకు గొప్ప గర్వంగా ఫీల్ అయినా. అలాంటిది మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, అండ్ అందులో ఒక చరణ్, నా ఇంటి బిడ్డ, ఈ రోజున అక్కడ కూర్చుని అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే కనుక దానికి కారణాలు అనేక మంది గొప్ప టాలెంట్. బట్ ఈవెన్ దెన్ మనందరం చాలా గర్వపడే గొప్ప మూమెంట్ ఇది. దాంట్లో లగాన్ కానివ్వండి, లేకపోతే రైటర్ సత్యజిత్ రే గారి విషయాలు కానివ్వండి, మన మదర్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడాను పార్టిసిపేషన్ నామినేషన్ దాకా వెళతాయి అనుకున్నాం. బట్ ఇండియా నుంచి అవి వెళ్ళినా సరే అక్కడ నోచుకోలేకపోయింది నామినేషన్స్కి. సో ఫస్ట్ ఒరిజినల్ సాంగ్గా దీనికి ఆస్కార్ నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ డాక్యుమెంటరీ కూడా అవార్డు. కంగ్రాచులేషన్ ఈవెన్ టు దేమ్. సో వాళ్ళకు కూడా ఆ షార్ట్ ఫిల్మ్ వారికి కూడా నేను గురితి మోహన్ కార్తీక్ ఓకే గురితి మోహంగా అండ్ కార్తీక్ గుంజాల్వేస్ సార్ పేర్లు చేసుకుని వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత టీం నుంచి ఎవరి నుంచి ఒక కాల్, ఎందుకంటే ఆ మూమెంట్ మనం టీవీలో చూసాం. బట్ నేను వాళ్ళకి మనం మిడ్ నైట్ అవుతుంది అనుకుంటా, చరణ్ నువ్వు ఉపాసన వెళ్లే ముందు మాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్స్ అని అంటే ఆల్ ది వెరీ బెస్ట్ రా, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు వస్తుంది అనుకుంటున్నాను రా అన్నాను. ఎందుకంటే వాళ్ళతో ఎంకరేజింగ్ అన్నారు. ఎక్కడో మనకు మాత్రం 10% ఏమో చెప్పలేము, ఎందుకంటే సచ్ జెన్యూన్ అవార్డ్స్ ఇవి. ఏమవుతుందో ఏ ప్రాతిపదికల మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదని చిన్నది ఉన్నా సరే తనకు మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పాను. ఇంకా అది వాళ్ళు బట్టి ఉంటుంది సెలబ్రేషన్. అవార్డ్స్ వచ్చినప్పుడు ఆ పరువు అదంతా కూడా మనకి కొన్ని రోజుల పాటు ఉంటుంది, ఒక బాధ్యత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. డెఫినెట్ గా ఇలాంటివన్నీ కూడాను మనకి మరింత బాధ్యతగాను, మరింత స్టాండర్డ్స్ పెంచుకునేలాగాను